ప్రభుత్వాలు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తాయి. జెరూసలేం యాత్రకు వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థికంగా అండగా నిలుస్తాయి. మరి మానసరోవరానికి వెళ్లే హిందువులకు? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే హిందూ తీర్థయాత్రలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయలేదు. సబ్సిడీలు ఇచ్చినా చాలా తక్కువ మొత్తంలోనే ఇచ్చాయి. ఇందుకు ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమన్న వాదనలు ఉన్నాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు హిందువులకు ఆర్థిక సాయం అందబోతోంది. అవును, కోట్లాది మంది హిందువుల కలల యాత్ర కైలాస మానసరోవర్ యాత్రికులకు 1,00,000 ఆర్థిక సహాయం చేయాలని యోగి సర్కార్ నిర్ణయించింది. ఇంత మొత్తంలో సబ్సిడీ ఇవ్వడం భారత చరిత్రలోనే తొలిసారి. అయితే యోగి ఈ నిర్ణయం పైన తీవ్ర డిబేట్ నడుస్తోంది. కొందరు దేశమంతా ఈ విధానం రావాలని డిమాండ్ చేస్తుంటే, మరికొందరు మతపరమైన యాత్రలకు ఆర్థిక సహాయం చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇంతకు మానసరోవర్ యాత్రకు ఆర్థిక సహాయం రైటా రాంగా? హజ్, జెరూసలేం యాత్రలకు ఆర్థిక సాయంపై జరగని చర్చ యోగి నిర్ణయంపై ఎందుకు జరుగుతోంది? మరో సంచలన నిర్ణయం తీసుకున్న యోగి ఆదిత్యనాథ్. మానసరోవర్ యాత్రకు వెళ్లే భక్తులకు 1,00,000 ఆర్థిక సాయం. మానసరోవర్ యాత్రకు ఆర్థిక సాయంపై ఈ డిబేట్ దేనికి? కైలాస మానసరోవరం సాక్షాత్తు పరమశివుడి నివాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని దర్శించి మానసరోవరంలో స్నానమాచరించాలని కోట్లాది మంది హిందువులు పరితపిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ ఆలోచనల నుంచి మానసరోవరం ఆవిర్భవించి భూమిపై పడింది. ఇందులో నీరు తాగితే మరణించిన తర్వాత నరకానికి కాకుండా కైలాసానికి చేరుకుంటారని, 100 జన్మల పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం. జ్ఞానం, అందానికి ప్రతిరూపాలైన హంసలు సరోవరంలో విహరించేవని నమ్ముతారు. ప్రపంచం మొత్తానికి కైలాస పర్వతం అంతుచిక్కని మిస్టరీగానే ఉంటుంది. పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు దీన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన అనేక కారణాలతో వారి ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. సైన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలుంటాయి. మానసరోవరం, కైలాస పర్వతం కూడా అలాంటి కోవకు చెందినవే. మానసరోవరంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి 4:30 గంటల సమయంలో ఆకాశంలో చిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానమాచరించేందుకు వస్తారని భక్తుల నమ్మకం. ఇలా స్వర్గమే మానసరోవరంగా భూమిపై ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే కోట్లాది మంది హిందువులు ఈ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని కలగంటారు. కానీ ఈ యాత్ర అంత ఈజీ కాదు. భగవంతుడిపై విశ్వాసం, నమ్మకం భక్తులను ఎంత దూరమైనా తీసుకెళ్తుందని చెప్పడానికి నిలిచే ఉదాహరణల్లో కైలాస మానసరోవర యాత్ర ఒకటి. ఇది ఎంతో సాహసంతో కూడుకున్న యాత్ర. భక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అద్భుతమైన యాత్రను పూర్తి చేయాలని కోరుకుంటారు. మానసరోవరంలో స్నానం చేయడం, కైలాస పర్వతాన్ని దర్శించడం కోట్లాది హిందువుల ఆకాంక్ష. అయితే సముద్ర మట్టానికి సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం అంత సులభం కాదు. కొన్నిసార్లు యాత్రికులకు ఊపిరి ఆడని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి కైలాస సందర్శనకు భక్తులు సిద్ధపడతారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాని ఆధ్యాత్మిక ప్రయాణం. ఎందుకంటే కైలాస మానసరోవర యాత్రకు ఖర్చులు కూడా అధికమే. ఒక వ్యక్తి మానసరోవరానికి వెళ్లి రావాలంటే 1,64,000 నుంచి 3,00,000 వరకు ఖర్చవుతుంది. వీసా పర్మిట్ ఫీజులు, రవాణా, వసతి, భోజనం, గైడ్, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సదుపాయాలు, ఇలా ప్రతి అంశం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే చాలా మందికి మానసరోవర్ యాత్ర కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారికే యోగి శుభవార్త చెప్పారు. कैलाश मानसरोवर की यात्रा में जा रहे पहले जत्थे की आज हम यहाँ से उनकी यात्रा का शुभारंभ का किट उन्हें उपलब्ध करवा रहे हैं। मैं इस अवसर पर इन सभी यात्रियों का हृदय से अभिनंदन करते हुए उनकी सुखद और मंगलमय यात्रा की कामना करते हुए भगवान देवादिदेव महादेव से प्रार्थना करता हूँ कि उनकी कृपा इन सब पर बनी रहे, ये सकुशल वापस आएं। और वापस आएंगे तो उत्तर प्रदेश के यात्री फिर 1-1 लाख रुपए की सहायता उत्तर प्रदेश सरकार से जरूर पाएंगे. ఇది కైలాస మానసరోవర్ యాత్రికులకు యోగి చెప్పిన గుడ్ న్యూస్.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. యాత్రకు వెళ్లే తొలి బ్యాచ్ భక్తులకు శుభారంభ్ పేరుతో కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. మహాశివుడి ఆశీర్వాదాలతో భక్తులందరూ క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని ఆకాంక్షించారు. యోగి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది భక్తులకు గొప్ప ప్రోత్సాహకంగా, ఒక గొప్ప వరంలా మారనుంది. నిజానికి ఈ యాత్రకయ్యే ఖర్చు అధికంగా ఉండటంతో ఆర్థికంగా వెనుకబడిన భక్తులు తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారన్న విషయాన్ని యోగి గుర్తించారు. ఫలితంగా యాత్రికులకు ఆర్థిక భారాన్ని తగ్గించి మరింత మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చేపట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి కొన్ని నిబంధనలు, అర్హతలు నిర్దేశించారు. యాత్రకు వెళ్లే సమయంలో దరఖాస్తుదారులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులై ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ద్వారా వెళ్లినా, ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వెళ్లినా లేదా సొంత ఏర్పాట్లతో వెళ్లినా ఈ పథకానికి అర్హులే. యాత్ర పూర్తయిన 90 రోజులలోపు దరఖాస్తుదారులు సంబంధిత శాఖ వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తు పత్రాలను సమర్పించాలి. అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను కూడా దరఖాస్తులతో పాటు జత చేయాలి. మరోవైపు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులను బదిలీ చేస్తారు. ఈ ఆర్థిక సహాయాన్ని ఒక వ్యక్తి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఈ యాత్రకు వెళ్లిన యాత్రికుడు మరణిస్తే వారి జీవిత భాగ్యస్వామి లేదా ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఈ సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని దుర్వినియోగం చేసినా లేదా వాస్తవాలను దాచిపెట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నించినా నిధులను తిరిగి రాబట్టుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ పథకం ద్వారా కైలాస మానసరోవర యాత్ర మరింత మంది భక్తులకు అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు అంతా ఓకే. యోగి ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేశమంతటా ఇదే విధానం అమలులోకి రావాలని డిమాండ్లు కూడా మొదలయ్యాయి. మక్కా యాత్రకు ప్రభుత్వాలు డబ్బులిస్తున్నాయని, హిందువుల యాత్రకు ఆర్థిక సాయం చేయడం దేశంలోనే తొలిసారి అని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం యాత్రలకు డబ్బులిచ్చే బదులు పేదలకు సాయం చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మతపరమైన యాత్రలకు ఆర్థిక సాయం చేయడాన్ని తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి మతపరమైన యాత్రలకు ఆర్థిక సాయంపై డిబేట్ ఈనాటిది కాదు. మన దేశంలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. ఆ మాటకొస్తే ఇస్లామిక్ దేశాల్లో ఏ ఒక్క ప్రభుత్వం హజ్ యాత్రకి సబ్సిడీ ఇవ్వదు. ఒక్క భారత్ మాత్రమే హజ్ యాత్రికులకు సబ్సిడీ ఇస్తోంది. కానీ తమ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాలు కొద్ది మొత్తంలో ఆర్థిక సాయం చేస్తున్నాయి. కైలాస మానసరోవర యాత్రకు యోగి సర్కార్ ప్రకటించిన ₹1,00,000 ఆర్థిక సాయమే అధికం. అందుకే ఈ నిర్ణయంపై ఇంత చర్చ. వాస్తవానికి ఏ ఒక్క మతాన్ని సర్కారు ప్రోత్సహించరాదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 27 చెబుతోంది. దాని ప్రకారం హజ్ రాయితీని క్రమంగా తగ్గించాలని 2012లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు 10 ఏళ్ల గడువు ఇచ్చింది. హజ్ సబ్సిడీ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఖురాన్ కూడా దీన్ని సమర్థించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హజ్ సబ్సిడీని కేంద్రం తగ్గిస్తూ వచ్చింది. 2012 నుంచి 13లో 836 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం 2013 నుంచి 14లో 691 కోట్లు, 2016లో 408 కోట్లు, 2017లో 200 కోట్లు కేటాయించింది. 2018లో రద్దు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు హజ్ యాత్రికులకు సబ్సిడీలు ఇస్తున్నాయి. యోగి నిర్ణయాన్ని సమర్థించేవారు కూడా ఇదే చెబుతున్నారు. మానసరోవర్ యాత్రికులకు 1,00,000 ఆర్థిక సాయం చేయడం రైటే అంటున్నారు. ఏది ఏమైనా యోగి నిర్ణయం ఒక సంచలనంగానే కనిపిస్తోంది.